హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా హోమ్ టూర్ చేయబోతున్నాను. నేను ఏ కమ్యూనిటీలో ఉంటాను, ఆ కమ్యూనిటీలో ఏమేమి ఉంటాయి, మా హోమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నానండి. సో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే మలేషియాలో హౌసెస్ ఎట్లా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇది ప్లే ఏరియా అండి. కిడ్స్ అందరూ బిఫోర్ లాక్డౌన్ అయితే అందరూ ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చి మేము అంతా అంటే పిల్లలతో తీసుకొచ్చేసి పిల్లలు ఇక్కడ ఆడుకునేవారు. అండ్ అక్కడ సిట్అవుట్స్ ఉన్నాయి కదా, సో అక్కడ అంతా లేడీస్ అంతా మేము కూర్చునే వాళ్ళం అనమాట. అక్కడ ఇక్కడ బాగుంటుంది ఈవినింగ్, అంటే ఇక్కడ మనకి ఈవినింగ్ 6:30 అయినా కూడా ఎండగానే ఉంటుంది. సో మేము ఒక 5 o'clock అలా వచ్చేసి 7-7:30 వరకు ఉండేవాళ్ళం. చాలా చల్లగాలి వస్తుంది. అండ్ ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక పిల్లలందరూ చాలామంది పిల్లలు వస్తారు, ఓన్లీ ఇండియన్సే కాదు. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తారు అనమాట. చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ పిల్లలందరూ. బట్ 1 year నుంచి లాక్డౌన్ అవడం వల్ల ఒక్కసారి కూడా ఇక్కడ పిల్లలు ఎవరు లోపలికి అలౌ చేయట్లేదు. సో పిల్లలు ఎవరు గార్డెన్లోకి కానీ స్విమ్మింగ్ పూల్లోకి కానీ పార్క్లోకి కానీ అసలు దేంట్లోకి వెళ్ళడం అవ్వట్లేదండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ పార్క్ చూద్దాం ఎట్లా ఉంటుందో. సో నేను బిఫోర్గా పర్ణిక పుట్టకముందు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసి, నేను ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఇక్కడ చాలామంది పిల్లలు ఇండియన్స్ కూడా, అంటే ఇండియన్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండేవారనమాట. సో నేను ఇక్కడ ఈవినింగ్ ఒక 1/2 hour అట్లా టైం స్పెండ్ చేసి అప్పుడు మా ఇంటికి వెళ్ళేదాన్ని. అండ్ ఇంకా పర్ణిక పుట్టిన తర్వాత ఎవ్రీ ఈవినింగ్ మస్ట్ ఇక్కడికి వెళ్తూ ఉండేదాన్ని. అండ్ ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్ అనమాట. సో ఈవినింగ్ టైము పిల్లలు ఆడుకుంటారు, అండ్ నైట్ టైం అయితే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు. అండ్ ఇవి ఉన్నాయి కదా ఈ స్టోన్స్ అయితే, సో కొంతమంది ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారనమాట, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్పేసి. లాస్ట్లో కూడా ఇక్కడ కూడా సిట్అవుట్స్ ఉంటాయి. సో మొత్తం ఈ లాస్ట్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది పార్క్ మొత్తమును. సో ఈ లాక్డౌన్ అవ్వడం వల్ల మొత్తం క్లోజ్ చేసేసారండి. సో పార్క్ నుంచి మనం ఈ విధంగా వెళ్తే, సో మనకి ఇటు సైడు పూల్ ఉంటుందన్నమాట. సో ఇటు పూల్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు, క్లోజ్ చేసేసారు. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది కదా, సో ఈ రైట్ సైడ్లో C బ్లాక్ ఉంటుంది. సో ఈ బ్లాకే మాదన్నమాట. అంటే మేము ఎంట్రన్స్ వచ్చిన తర్వాత మాకు పార్క్ వస్తుంది, సో లెఫ్ట్లో పూల్ ఉంటుంది. సో కొంచెం స్ట్రైట్గా వచ్చేస్తే మా బ్లాక్ కూడా కవర్ అయిపోతుంది. సో మేము బ్లాక్లోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ కవర్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అండి. ఈ కమ్యూనిటీ చెప్పాను కదా, ABC బ్లాక్స్ అండ్ 3 బ్లాక్స్ ఉంటాయి. ఆ 3 బ్లాక్స్కి ఇది ఒకటే ఫంక్షన్ హాల్ అనమాట. ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవన్నీ మనం ఇక్కడ దీన్ని బుక్ చేసుకొని సో ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. లైక్ మనం ఒక 100 members కానీ 150 members వరకు ఇది సరిపోతుంది. ఓన్లీ ఒక పెద్ద రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ బయట ఉంటుంది కదా, ఈ ప్లేస్లో మనం ఎక్కువగా డిన్నర్స్ ఇక్కడ అవుతుంటాయి. లంచ్ అంటే కొంచెం ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి సో డిన్నర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట ఇండియన్స్ కానీ. ఇండియన్స్లో ఎవరు ఏ బర్త్డే పార్టీస్ అయినా కూడా, బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా చిన్న చిన్న పూజలు అట్లాంటివి ఏ చేసుకోవాలన్నా దీన్ని ఇక్కడ బుక్ చేసుకుంటాం అనమాట. సో ఇది కూడా పెద్దగా, అంటే ఇది AC కాదు, నాన్ AC. సో అందుకే నైట్ టైం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఇక్కడ ఏమైనా పార్టీస్ అవి చేసుకోవడం కోసం అని చెప్పేసి. సో ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ చూద్దాం మనం. ఇదైతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అండి. లోపలికి వెళ్ళడానికి అలౌ చేయట్లేదని చెప్పాను కదా. సో లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో సో అప్పటి నుంచి మొత్తం ఎంత క్లోజ్ చేసేసారనమాట. ఎవరు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళకూడదని చెప్పేసి. సో ఎవరు వెళ్ళట్లేదు, వెళ్ళినా కూడా ఇక్కడ చాలా రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి కదా. సో ఎవరు డేర్ చేయరు అనమాట, ఇవి తీసేసి వెళ్ళడం అట్లాంటివి ఏం చెయ్యరు. బట్ మేము అంటే బిఫోర్ లాక్డౌన్ మొత్తం పర్ణికకి స్విమ్మింగ్ చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ వీక్ తీసుకువెళ్ళు అని అడిగేది. బట్ బాగా ఎంజాయ్ చేస్తుంది పర్ణిక స్విమ్మింగ్ పూల్ అంటే మాత్రం. సో ఇదైతే స్విమ్మింగ్ పూల్, ఒకసారి చూడండి ఇదంతా. ఈ లాక్డౌన్ ఉండడం వల్ల అసలు మేము పూల్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 10 months అయినా అయిపోతుందండి. సో చాలా మిస్ అవుతున్నాం, ఎందుకంటే ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడ కిడ్స్ అందరికీ ఈ పూల్లోని, అంటే ఇక్కడ ఉన్న ఇండియన్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేవారు. సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తం కూడా. ఇప్పుడు నాకైతే టైం 3 o'clock అయింది, అయినా చాలా బాగా గాలి అయితే వేస్తుంది, చాలా బాగుంటుంది వెదర్ కూడా ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం చిన్న చిన్న ట్రీస్ ఉండడం వల్ల కూడా సో చాలా నీట్గా కనిపిస్తుందండి. ప్లేస్ మొత్తం ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. అంటే బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు.
పూల్ ఏరియాలో కానీ, పార్క్లో కానీ ఎక్కడైనా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఫొటోస్కి వాటికిను. అండ్ మా పర్ణికకి చాలా ఫొటోస్ ఎక్కడ తీస్తాం, మేము కూడా చాలా తీసుకుంటాము. బట్ ఇప్పుడు లాక్డౌన్ టైంలో చాలా ఫొటోస్ అసలు కిందకు వచ్చి తీసుకోలేదన్నమాట. బిఫోర్ లాక్డౌన్ పర్ణికకి చాలా ఫొటోస్ తీసేవాళ్ళం. అంటే మా హస్బెండ్కి బాగా ఇష్టం అనమాట ఫొటోస్ తీయడం బాగా. సో తన ఇంట్రెస్ట్ మీద ఎక్కువ ఎవ్రీ వీకెండ్ మస్ట్ ఒకసారి వచ్చైనా సరే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకునే వాళ్ళము. సో పర్ణిక కూడా కొంచెం కోఆపరేట్ చేసేది, బట్ ఇప్పుడు చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా అక్కడ ఆల్రెడీ చూపించా కదా పార్క్లో, సో అలానే ఇక్కడ కూడా సిట్అవుట్స్ ఉంటాయి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర చల్ల గాలి వస్తుంది. ఈ సిట్అవుట్స్లో కూర్చుని చాలా ఎంజాయ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం లాక్డౌన్ లేకపోతే ఎవరైనా సరే ఇక్కడే ఎంజాయ్ చేస్తారనమాట. ఇంట్లో ఉండే ప్లేస్ కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే ఏబిసి అని ఒక 3 బ్లాక్స్ ఉంటాయండి. సో ఒక్కొక్క బ్లాక్కి 18 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి 12 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే ఇది సి బ్లాక్ అనమాట. సో ఇక్కడ కూడా 18 ఫ్లోర్స్ ఉంటాయి. మేమే 18 ఫ్లోర్లో అనమాట, మాదే పై ఫ్లోర్ అనమాట. 18th ఫ్లోర్లో ఉంటాం మేమైతే. చూసారు కదా, ఆల్రెడీ నేను చెప్పాను చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం. అండ్ ఫొటోస్కి అయితే చాలా నీట్గా వస్తాయండి ఫొటోస్ అయితే. మీకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ చాలా నీట్గా వస్తుంది. అండ్ ఈ బ్లాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్లాక్ ఉంది కదా, ఇదేమో సి బ్లాక్ అనమాట. మేము ఆ బ్లాక్లోనే ఉంటాము. మేము ఇక్కడ 3 బ్లాక్స్ ఉంటాయి, ఏబిసి అని 3 బ్లాక్స్ ఉంటాయి. సో సి బ్లాక్లో మేము ఉంటాము. అండ్ అంటే ఈ 3 బ్లాక్స్లో కూడా చాలామంది ఇండియన్స్ ఉంటారండి. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా అంటే మోర్ దాన్ 20 ఫ్యామిలీస్ అబోవ్ ఉంటారనమాట. చాలామంది ఇండియన్స్ ఉంటారు ఇక్కడ. అండ్ చూడండి అసలు పిక్స్ అయితే చాలా బాగా వస్తాయి ఇక్కడ. అండ్ మేము పర్ణిక పుట్టక ముందర కూడా చాలా ఫోటోషూట్స్ ఇక్కడే చేసుకునే వాళ్ళం. పాపకి ఇక్కడ ఎక్కువ ఫొటోస్ తీసేవాళ్ళం మేము. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను గ్రీనరీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ లొకేషన్ ఒకటి బాగుంటుంది ఇక్కడ ఫొటోస్కి అని చెప్తున్నా కదా. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్లా చూసారా ఇది. సో ఇదేదో నేను అంటే ఏదో హిల్ స్టేషన్కి వెళ్తే మనం ఫొటోస్ తీసుకుంటే ఎలా ఉంటుందో సో అలానే ఉంటుంది ఇది. ఆ ట్రీస్ అవన్నీ చాలా బాగా పడుతుంది. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏ బ్లాక్ అనమాట. సో అది ఏ బ్లాక్, ఇదేమో బి బ్లాక్. అండ్ ఇందాక చూపించాను కదా, సో ఆ బ్యాక్ సైడ్ ఉండేది సి బ్లాక్ అనమాట. సో ఏబిసి ఇక్కడ 3 బ్లాక్స్ ఉంటాయి. సో యా ఇదైతే మేముండే కమ్యూనిటీ అనమాట. సో కమ్యూనిటీ బయటన ఎట్లా ఉంటుందో అనేది చూపించాను. ఇప్పుడు మేము ఉండే ఫ్లాట్స్ దగ్గరికి తీసుకెళ్తాను. సో మేము వెళ్ళే ఫ్లాట్స్ అంటే మా ఫ్లాట్ పక్కనే అంటే మా బ్లాక్ ఉంటుంది కదా, సో మా బ్లాక్ పక్కనే జిమ్ ఉంటుంది. ఇక్కడ జిమ్ ఏంటంటే సో అది ఎవరైనా ఫ్రీగా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ 7కి అట్లా తీస్తారు, మళ్ళీ నైట్ 9 o'clock వరకే ఉంటుంది. సో ఈ మధ్యలో ఎప్పుడైనా మనం వెళ్ళి చేసుకోవచ్చు. లాక్డౌన్ టైంలో అయితే దాన్ని క్లోజ్ చేసేసారు, బట్ ఇప్పుడు మళ్ళీ తీసారనమాట. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా, సో క్లోజ్ ఉంది, ఇప్పుడు ఎవరు లేరు. సో ఇదైతే జిమ్ ఏరియా అండి. ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉంది కదా, సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. సో లోపల ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఒక అతను ఉంటారు, వాళ్ళకి చెప్పి డోర్స్ ఓపెన్ చేయమందామన్నా కూడా ఇక్కడ ఎవరు లేరు. సో పక్కనే చెప్పాను కదా, జిమ్ పక్కనే మా బ్లాక్ ఉంటుందని చెప్పేసి. సో ఆ జిమ్ పక్కనే మా బ్లాక్ ఇట్లా ఉంటుంది. అండ్ ఈ బ్లాక్లోకి మనం ఎంటర్ అవ్వాలి లోపలికి అని చెప్తే ఒక కార్డు ఉంటుందండి, యాక్సెస్ కార్డ్ అనేది. ఇది సి బ్లాక్ ఒక కార్డు ఉంటుంది. ఈ సి బ్లాక్ కార్డు ఏ బ్లాక్ కానీ బి బ్లాక్ కానీ ఇది యూజ్ అవ్వదు, ఓన్లీ సి బ్లాక్కే యూజ్ అవుతుంది. అంటే సి బ్లాక్ కార్డు మాత్రమే మనం అక్కడ టచ్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 3 లిఫ్ట్స్ ఉంటాయండి. 3 లిఫ్ట్స్ ఉంటాయి. ఆ లిఫ్ట్స్ పక్కన ఎట్లా ఉంటాయంటే ఇవి లెటర్ బాక్సెస్ అనమాట. అంటే ప్రతి ఒక్క ఫ్లాట్ లెటర్ బాక్సెస్ అనమాట. అంటే ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క లెటర్ బాక్స్. ఇవి మనకి ఏమైనా లెటర్స్ అంటే కరెంట్ బిల్స్ కానీ వాటర్ కానీ ఇంకేమైనా సంబంధించి ఏమైనా లెటర్స్ వస్తే సో అవి అక్కడ పెట్టేస్తారనమాట. మనం ఎప్పటికప్పటికి అవి చెక్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సో లిఫ్ట్ ఓపెన్ అయిన తర్వాత లోపల ఇలా ఉంటుంది. మాది 18th ఫ్లోర్ అండి, చెప్పాను కదా మేమే పైన ఉంటామని చెప్పి.
లిఫ్ట్‌లో ఎప్పటికప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఫ్రేమ్స్ లాగా. సో, అవి ఎప్పటికప్పటికి చేంజ్ చేస్తా ఉంటారండి. అంటే లైక్ మనకిప్పుడు కోవిడ్ ఉంది కదా! సో, దానికోసం అని చెప్పి, ఒక్కొక్కసారి ఏసీ కోసం అని చెప్పి, లేకపోతే గ్యాస్ రీఫిల్ కోసం అని చెప్పి, ఇట్లా ఎప్పటికప్పటికి ఆ ఫ్రేమ్స్ అనేవి చేంజ్ చేస్తా ఉంటారు. మొత్తం ఇది 18 ఫ్లోర్స్ ఉంటాయండి. మాదే లాస్ట్ ఫ్లోర్ అనమాట. మేము 18th ఫ్లోర్‌లో ఉంటున్నాం. సో, వచ్చేసింది 18th ఫ్లోర్. సో ఈ ఫ్లోర్ మొత్తానికి 8 ఉంటాయండి ఫ్లాట్స్ అనేవి. అంటే లెఫ్ట్ సైడ్ 4 ఉంటే, రైట్ సైడ్ 4 ఉంటాయి. కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి అన్నమాట ఫ్లాట్స్ అనేవి. సో దగ్గరగా ఉండవు, కొంచెం స్పేసియస్గానే ఉంటుంది. సో చూపిస్తాను రండి. ఇంకా సో ఈ 18th ఫ్లోర్లో టోటల్గా 12 ఫ్లాట్స్ ఉంటాయి. లిఫ్ట్కి ఆపోజిట్ సైడ్లోని 6 ఉంటాయి, బ్యాక్ సైడ్ 6 ఉంటాయి. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీనికి ఆపోజిట్లో మా ఫ్లాట్ ఉంటుందన్నమాట. సో ఇట్లా తిరిగితే ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ హౌస్ మాదన్నమాట ఇది. వెల్కమ్ టు మై హోమ్. సో ఇదంతా హాల్ అండి. సో హాల్ కొంచెం అంటే మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు. సో మాకు సరిపోయినట్టే ఉంటుంది అనమాట హాల్ వచ్చి. ఇది వచ్చి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది అండ్ ఒక హాల్, ఇంకా ఒక కిచెన్ అనమాట. సో ఫస్ట్ అయితే మాకు ఇట్లా డోర్ నుంచి ఇలా లోపలికి రాగానే ఎంట్రన్స్, అంటే ఇప్పుడు ఇది ఎంట్రన్స్ కదా, డోర్ ఇది ఎంట్రన్స్ కదా. సో ఎంట్రన్స్ నుంచి ఇలా రాగానే స్ట్రైట్గా వెళ్తే ఇట్లా హాలు, రూమ్స్ అవన్నీ వస్తాయి. బట్ ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే కిచెన్ ఉంటుంది. సో రాగానే వెంటనే కిచెన్ ఉంటుంది అనమాట. సో బయట నుంచి రాగానే ఎవరైనా, ఇప్పుడు ఎట్లనో కోవిడ్ కదా, సో బయట నుంచి రాగానే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత లోపలికి రావచ్చు. సో ఇవి వచ్చేసి కబోర్డ్స్ అండి. ఇట్లా మా ఇంట్లో మాకు ఏంటంటే చాలా ఎక్కువ కబోర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే వేరే హౌసెస్తో కంపేర్ చేసుకుంటే, మా ఫ్రెండ్స్ హౌసెస్తో అందరితో కంపేర్ చేస్తే మా ఫ్లాట్లో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే కబోర్డ్స్ చాలా ఎక్కువ నీట్గా ఉంటాయి. సో మాకు ఏమైనా ఎక్స్ట్రాగా అవసరం లేనివి, అవసరమైనవి అన్నీ కూడా మేము లోపలే పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ తర్వాత ఇంకోసారి క్లియర్గా చూపిస్తాను, నేను ఎట్లా కిచెన్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అవన్నీను. సో ఇక్కడ అన్ని కిచెన్ ఐటమ్సే ఉంటాయండి. అంటే లైక్ పప్పులు అలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏంటంటే మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవి ఎక్కువ యూజ్ చేయమని చెప్పేసి మొత్తం అక్కడ అవి ఉంటాయి కూడా. మొత్తం గ్లాస్ ఐటమ్సే ఉంటాయండి. సో మేము ఎక్కువగా స్టీల్ యూజ్ చేస్తాం కదా, గ్లాస్ ఐటమ్స్ అయితే కొంచెం బ్రేక్ అయిపోతాయి, ఎక్కువ యూజ్ చేయమని చెప్పి అక్కడ పెడతాం అనమాట. సో మా ఇంట్లో డబల్ డోర్ ఫ్రిడ్జెస్ వచ్చేసి 2 ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటాయంటే పార్షియల్ ఫర్నిచర్ ఫ్లాట్స్ ఉంటాయి, ఇంకా ఖాళీ ఫ్లాట్స్ ఉంటాయి, ఇంకా ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. 3 టైప్స్ ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది మనం రెంట్కి తీసుకోవచ్చు. బట్ మేమేంటంటే అందరికీ తెలిసిందే కదా, మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ఉంటున్నాం కదా. సో మేమేమి ఇండియా నుంచి ఏం తీసుకొని రావడం అవ్వదు కాబట్టి ఎక్కువగా ఫుల్లీ ఫర్నిచర్డ్ ఉంటున్నవే తీసుకుంటాం అనమాట. మళ్ళీ మేము కొనుక్కొని వేరే ఫ్లాట్కి మూవ్ అవ్వడం ఇవన్నీ కష్టం కదా అన్నట్టుగా మొత్తం ఇంట్లో అన్ని ఉంటుండగానే తీసుకుంటాం. సో అలా ఈ ఇంటితో పాటు ఈ ఫ్రిడ్జ్ ఇచ్చారనమాట. అందుకే ఇక్కడ చూసారు ఈ కబోర్డ్ కూడా ఈ ఫ్రిడ్జ్కి సరిపడా ఉంటుంది అండ్ దాని పైన కబోర్డ్ ఉంటుంది. అండ్ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి డబల్ డోర్ అండి. అండ్ అంటే మేము ఒకసారి లాస్ట్ టైం ఎప్పుడో ఒక ఫ్లాట్లో ఉంటున్నప్పుడు అది పార్షియల్ ఫర్నిచర్ అనమాట. అప్పుడు మాకు ఫుల్లీ ఫర్నిచర్ దొరకలేదు. సో అప్పుడు అని చెప్పి అప్పుడు మేము ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ ఒకటి రాలేదనమాట. సో మేము ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 2 ఫ్రిడ్జ్లు కూడా మేమే వాడుకుంటున్నాము. యాక్చువల్గా మాకు ఈ 2 ఫ్రిడ్జ్లు కూడా ఖాళీ ఉండవండి. ఈ ఫ్రిడ్జ్లో మొత్తం ఇండియా నుంచి తీసుకొచ్చిన పిండులు ఉంటాయి కదా, సో అట్లాంటి ఆవకాయలు అండ్ ఇంకా మిల్క్ ప్రొడక్ట్స్, రుబ్బులు అన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట దీంట్లో. సో దీంట్లో ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి మాత్రం ఇందులో ఉంటాయి. సో మాకు వెంటనే దేంట్లో ఏది ఉండాలో తెలియాలన్నట్టుగా ఒక ఫ్రిడ్జ్లో అన్ని ఇలా, ఒక ఫ్రిడ్జ్లో అన్ని ఇలా పెట్టుకున్నాము. అండ్ ఇదైతే కిచెన్ అండి. సో ఇవి కూడా ఫుల్ కబోర్డ్స్ అనమాట. మేము వాడనివి మా దగ్గర ఎక్స్ట్రాగా ఉండేవి. ఏమైందంటే మేము ఫ్లాట్ తీసుకునేటప్పుడు చెప్పాను కదా ఫుల్లీ ఫర్నిచర్డ్ అని చెప్పేసి. సో ఓనర్ కూడా చాలా ఎక్కువ మాకు అంటే ఇంట్లో సామాన్లు చాలా ఎక్కువ ఇచ్చేసారనమాట. మేము వాడనివి. సో వాడినవన్నీ ఇలా బాక్సెస్లో పైన పెట్టేసుకున్నాము. సో ఇవన్నీ మేము అసలు వాడడం అనమాట. కిందన పెడితే బాగుండదని చెప్పేసి ఇట్లా పైన పెట్టేసాం. అండ్ ఇవి 3 కబోర్డ్స్ అండి. సో దీంట్లో కూడా ఇంకా ఒక దాంట్లో పర్నికా థింగ్స్ ఉంటాయి అండ్ ఇంకా కొన్ని ఇట్లా ఇంట్లోకి సంబంధించినవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ఇక్కడ ఉంటుందని ఫ్లెక్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి ఇక్కడ
మా గ్రైండర్ కానీ మిక్సీ కానీ. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి ఎగ్ బాయిలర్ అండి. సో ఈజీగా ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవచ్చు ఎగ్ బాయిలర్లో. ఇది పర్ణికాది ఎలక్ట్రికల్ కుక్కర్ అనమాట. సో దీంట్లో అసలు ఇది యాక్చువల్గా మేము ఎక్కువగా ట్రావెల్ చేస్తాం కదా. సో ట్రావెల్ చేసేటప్పుడు పర్ణిక చాలా చిన్న పాప కదా. సో బయట ఫుడ్ తను తీసుకోదనమాట, తనకి ఇంకా అలవాటు లేదు. సో మాకు అసలు చాలా కష్టం అవుతుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. సో తన కోసం అని చెప్పి నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, ఇది చాలా బాగా వర్క్ అవుతుందని. అంటే వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళది ఒకసారి తీసుకెళ్ళి నేను ఎప్పుడు టూర్కి తీసుకెళ్ళాను అనమాట. సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి, చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా బాగా కుక్ అవుతుంది. సో దీంట్లో పర్ణికాకి కుక్ చేస్తుంటాను ఎక్కువగా. బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మస్ట్ దీన్ని క్యారీ చేసుకుంటాను. సో దీనికోసం ఇంకోసారి నీట్గా డెమో ఇస్తాను, ఎందుకంటే ఎవరికైనా చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇది పట్టుకెళ్తే. సో ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ అండి. సో ఈ వాటర్ ఫిల్టర్ అంటే ఎలా ఉంటుందంటే దీంట్లో ఇది రెడ్ కలర్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ హాట్ వాటర్ అనమాట. సో హాట్ వాటర్ కోసం అని చెప్పేసి ఇది మనం ప్రెస్ చేసి ఇది ఇట్లా బ్యాక్ పెడితే అప్పుడు మనకు హాట్ వాటర్ వస్తుంది. చాలా వేడిగా వస్తాయండి ఈ వాటర్ అనేవి. మనం ఇది ఇట్లా పెట్టి ఇలా హ్యాండ్ పెట్టామా మనకు కాలిపోద్ది అనమాట, అంత వేడిగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇది చాలా కూలింగ్ వాటర్ అండి. ఇంకా మనకి ఎలా ఉంటుందంటే ఐస్ వాటరు చాలా కూలింగ్ అయిపోతే ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట. సో మేము వాటర్ తాగేటప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకొని వాటర్ తాగుతాం, కుకింగ్ కూడా దీన్నే వాడుకుంటాము. అండ్ ఇది ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అండి, ఎందుకంటే హాట్ వాటర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో అన్నిట్లోని రసం పెట్టేటప్పుడు అర్జెంట్గా పెట్టుకోవాలనుకుంటే హాట్ వాటర్తో పెట్టేసుకోవచ్చు. రైస్ కూడా కొంచెం హాట్ వాటర్ వేస్తే అన్ని తొందరగా అయిపోతాయి. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మాకు. అండ్ పర్ణికాకి కూడా మిల్క్ కలిపి ఇవ్వడానికి కూడా కొంచెం వామ్ వాటర్లో ఇవ్వాలి కదా. సో దానికోసమని మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి మరగబెట్టుకొని ఇవేం చేయవసరం లేదు. సో కొంచెం కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్ ఈ రెండు మిక్స్ చేసేస్తే పర్ణికా కొంచెం వామ్ వాటర్ అవుతుంది కదా. సో దాంట్లో మిల్క్ పౌడర్ వేసి మిల్క్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు హాల్లోకి వెళ్దాం రండి. సో ఇది వచ్చేసి మా దేవుడి గది. సో చాలా చిన్నగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది ఒక 2 పార్టీషన్స్గా చేసుకున్నాను. అంటే బాబాకి కిందన పెట్టుకున్నాను బాబా మొత్తము, అండ్ పైన వచ్చేసి మిగతా అన్ని దేవుళ్ళు. ఈరోజు సండే అవ్వడం వల్ల సో దీపం అదేం లేదనమాట. సో ఇది డైనింగ్ టేబుల్ అండి, ఇది 4 సిట్టింగ్ అనమాట. మాకు కింద కూర్చొని తినడమే అలవాటు. సో మేము ఇంకా డైనింగ్ టేబుల్ వాడము, బట్ ఎవరైనా వస్తే అప్పుడు అనమాట వాడతాము. యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ 2 చైర్స్ ఉంచాము. సో మిగతా 2 చైర్స్ వేరే రూమ్లో పెట్టేసాం అనమాట. అంటే కొంచెం ఇక్కడ మనకి స్పేసెస్గా ఉంటుందని చెప్పేసి. సో ఇది ఎక్వేరియం. అండ్ మా హస్బెండ్కి చాలా ఇష్టం ఫిషెస్ అంటే. పర్ణిక పుట్టిన దగ్గర నుంచి అలాగా ఫిషెస్ తీసుకొని రావడం, టోటాయిస్ ఇట్లా 1 by 1 తెస్తానే ఉన్నాము. సో మేము ఇండియా వచ్చేటప్పుడు అవి చనిపోవడం జరుగుతుంది, ఎందుకంటే మేము ఒక 1 month అయినా అక్కడ ఉంటాము. సో వీటికి ఫుడ్ ఎవరు అంటే వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి తెలియక ఎక్కువ వేసేయడం ఫుడ్ అట్లా. సో మొత్తానికి మేము వచ్చేటప్పటికి కొన్ని అలా చనిపోతున్నాయి, కొన్ని ఉంటున్నాయి అనమాట. సో ఫైనల్గా అయితే 2 ఉన్నాయి. సో డైనింగ్ టేబుల్ నుంచి ఇలా వస్తే ఇక్కడ టీవీ ఏరియా అండి. ఇక్కడ టీవీ ఉంటుంది. ఈ టీవీ వచ్చేసి ఇది మాదే అనమాట. అంటే చెప్పాను కదా లాస్ట్ టైం ఒక సెమీ ఫర్నిచర్ ఫ్లాట్లో మేము ఉండేవాళ్ళం. సో అప్పుడు ఈ టీవీ ఇంకా ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనమాట. సో ఇది మా టీవీ. ఇంకా ఓనర్ ఇచ్చారు, బట్ దీంట్లో చాలా చిన్నదన్నమాట, దీనికన్నా చిన్నగా ఉంటుంది. అది ఈ రూమ్లో పెట్టేసాం అనమాట. ఈ రూమ్లో ఉంటుంది, బట్ మేము ఎవరైనా చూడమంది. సో ఇలా వస్తే ఇది నా ల్యాప్టాప్ ఏరియా అనమాట. సో నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎడిట్ చేసుకుంటాను మొత్తం వీడియోస్ అన్నీను. అండ్ ఈ ప్లేస్ని కొంచెం నేను నీట్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట. అంటే నేను ఏమైనా ఇక్కడ వీడియోస్ షూట్ చేసినప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుండాలని చెప్పేసి. అండ్ ఇది నేనే తయారు చేసుకున్నాను. ఇవి యాక్చువల్గా సోయా మిల్క్ ఉంటుంది కదండి. సో ఆ సోయా మిల్క్ బాటిల్స్ అనమాట. సో వాటికి వాటర్ కలర్స్ ఉంటాయి కదా. సో ఆ వాటర్ కలర్స్ వేసుకొని ఇవి ప్లాస్టిక్వి. సో ఇది ఇట్లా డెకరేషన్ కోసం అని చెప్పి ఇట్లా చేసుకున్నాను. సో ఇట్లాంటివి 2 బాటిల్స్, ఒకటి ఆరెంజ్ కలర్, ఒకటి గ్రీన్ కలర్ చేసుకున్నాను. అండ్ ఇది నేనే చేసుకున్నాను లవ్ సింబల్ది. సో అంటే ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా. సో దాన్ని ఇట్లా కట్ చేసుకొని దానిపైన పేపర్స్ అనేవి కొంచెం షేప్లో కట్ చేసుకుని అట్లా పెట్టుకున్నాను. సో అయ్యా ఇవైతే ఇవన్నీ కొనేవేనండి, బట్ ఇది వచ్చేసి సో ఇవి నేనే తయారు చేశాను. అండ్ ఊల్ ఉంటుంది కదా. సో ఆ ఊల్తో చేసుకున్నాను అనమాట ఇవి. ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ అండి. సో ఇది
ఇంట్లో ఉంటుంది కదా, దీనికి వాటరింగ్ ఎక్కువ చేయవసరం లేదు. 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. సో వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం దీన్ని బయట పెడతాను. ఆ వాటర్ అంతా కొంచెం మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు లోపల తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట. ఇది ఎక్కువసేపు బయట ఉంటే అంటే ఎండకి ఇది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వవసరం లేదు. సో నీళ్ళలో కూడా ఇది బాగానే పెరుగుతుంది. అండ్ ఇది ఇంకా సోఫా అండి. సో మేము ఇక్కడే ఎక్కువసేపు చిల్ అయ్యే ప్లేస్ అనమాట. స్టార్టింగ్లో అయితే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఈ సోఫా దగ్గర కూర్చొని వీడియోస్ అన్ని షూట్ చేసేదాన్ని. సో తర్వాత ఇప్పుడైతే నాకంటూ ఒక ప్లేస్ అంతా ఫిక్స్ చేసుకొని సో అలా నీట్గా చేసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి పర్ణికా కార్. పర్ణికాకి చాలా టాయ్స్ ఉన్నాయి. రీసెంట్గానే చాలా టాయ్స్ అన్ని మేము గార్బేజ్లో వేసేసాము. ఇది ఒక వన్ ఆఫ్ ద కార్. అండ్ ఇంకా కొన్ని టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా పర్ణికావే. సో అది లాస్ట్ది పాటీ ట్రైనర్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇంకా సైకిల్స్ అనమాట, లైక్ చిన్న స్కూటర్స్ టైప్ అనమాట. సో లాస్ట్ వన్ వచ్చేసి పాటీ ట్రైనర్. ఇది వచ్చేసి ట్రెడ్మిల్ అండి. సో ఇది వచ్చేసి లైట్ అనమాట. దీంట్లోని ఒక 4 బల్బ్స్ వరకు మనం ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ లైటింగ్ కూడా వస్తుంది మనకి. ఏమైనా ఫోటోషూట్స్ కానీ లేకపోతే ఇప్పుడు మన యూట్యూబ్ వీడియోస్ కానీ ఎక్కువగా ఇప్పుడు ఇంట్లో చూసేటప్పుడు చాలా ఎక్కువ లైటింగ్ అనేది మనకి చాలా కష్టం కదండి. సో బయట చేసేటప్పుడు లైటింగ్ సరిపోతుంది, బట్ ఇంట్లో ఉండేటప్పుడు లైటింగ్ అనేది ఎక్కువ చాలు కదా. సో దానికోసమని ఇది తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇది నేను సజెస్ట్ చేస్తాను, మీరు కొనుక్కోవచ్చు. ఆరెల్స్ మీరు ఎక్కువగా ఫోటోషూట్స్ అట్లా తీసుకోవడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా దీన్ని కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్ లైట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇది నేను తీసుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందరైతే తీసుకున్నాను. ఎందుకంటే మేము ఎక్కువ చెప్పాను కదా ఫొటోస్, మా హస్బెండ్కి ఫొటోస్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్తో మేము తీసుకున్నాం అనమాట. సో ఇది తీసుకున్నాం కానీ ఇది కుకింగ్ వీడియోస్ వరకు ఓకే. కానీ నేను ఫేస్ వీడియోస్ అంటే ఫేస్ క్యామ్తో నేను ఏదైనా చేసి వీడియోస్ చేసేటప్పుడు ఈ లైటింగ్ అయితే చాలట్లేదు. సో దానికోసం అని చెప్పి అది తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మా గార్డెన్ చూపిస్తాను. మాకు బాల్కనీ చాలా చిన్నగా ఉంటుందండి. సో ఎక్కువ స్పేస్ అయితే ఉండదు, బట్ ఆ ఉన్న స్పేస్లో నేను కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఎక్కువ మొక్కలు కాదు, బట్ చూపిస్తాను అవి. ఇప్పుడు బయట ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను కదా, నేను కింద కమ్యూనిటీ మొత్తం చూపిద్దామని చెప్పేసి కిందకి వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు బాగా ఎండగా ఉంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం మబ్బులా వచ్చేసింది. ఓకే, సో ఇది ఈ డోర్ కర్టెన్స్ ఓపెన్ చేస్తే బాల్కనీ అండి. యాక్చువల్గా ఈ డోర్ కర్టెన్స్ కూడా ఫ్లాట్లో ఓనరే ఇచ్చారనమాట. మొత్తం అన్నీ ఇచ్చేస్తారు వాళ్ళే, మనం ఏమి కొనుక్కోవసరం లేదు. సో ఆ బాల్కనీ చూపిస్తాను. ఇది మా మనీ ప్లాంట్ టమాటా మొక్క అండి. ఇది ఇప్పుడే టమాటా మొక్క అనమాట. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి వీటికి. అండ్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి. అండ్ కింద ఉంది కదా, సో ఇది వచ్చి తమలపాకులు. సో ఇప్పుడిప్పుడే వీటికి కూడా ఆకులు అనేవి రావడం స్టార్ట్ అయినాయి. అండ్ సో ఇది వచ్చేసి గడ్డి గులాబీ అంటారు కదా, సో అవన్నమాట. ఇప్పుడే కొంచెం మొక్కలు కూడా స్టార్ట్ అయినాయి. సో ఇది వచ్చేసి మా హస్బెండ్ వేశారు. ఆరెంజ్ ఉంటుంది కదా, సో ఆరెంజ్ తినేసి పిక్ ఉంటుంది కదా, ఆ పిక్ని ఇట్లా వేశారనమాట. సో అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. అంటే ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు పెద్ద దాంట్లో వేద్దామని చెప్పి, అసలు వస్తుందో లేదా అని టెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఇంత చిన్న బౌల్లో వేసాం, బట్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఒక పువ్వు అంటే అది పర్పుల్ కలర్ అనమాట. ఇవి బట్ వాడిపోయాయి ఇప్పుడు. ఆల్రెడీ పూసను కానీ తీసేసాను. సో ఇది వచ్చి వామాకు అంటారు కదా, సో ఆ వామాకు చెట్టు అనమాట. సో దీంట్లో పాలకూర వేసాను, బట్ చాలా చిన్న వస్తున్నాయి. ఇంకా చూసారంటే కనిపిస్తుందా, చాలా చిన్న వస్తున్నాయి. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట ఇది. సో ఇదైతే నందివర్ధనం చెట్టు అండి. సో నందివర్ధనం పువ్వులు. అండ్ ఇది వచ్చేసి అలోవెరా. సో ఇక్కడ ఏంటంటే మాకు బట్టలు ఆరేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉండదు అనమాట. సో ఇట్లా గ్రిల్స్ వస్తాయి. సో వాటికి ఏంటంటే ఇట్లా హ్యాంగర్స్కి మనం వాష్ చేసుకున్న క్లాత్స్ని పెట్టుకొని ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవడమే. ఇట్లానే ఆరబెట్టుకోవాలి. మాకు ఎక్కువ ప్లేస్ ఉండదు. చెప్పాను కదా మా బాల్కనీ చాలా చిన్నదనేసి, సో ఎక్కువ ప్లేస్ ఉండదు అనమాట. సో ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తానండి. యాక్చువల్గా చెప్పాను కదా ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పేసి. సో ఇదొక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఇదొక బెడ్రూమ్ ఉంటుంది. సో
ఈ 2 బెడ్రూమ్స్ మేము యూజ్ చేయమన్నమాట. సో మేము ఒకటే బెడ్రూమ్ యూజ్ చేస్తాము. అండ్ ఈ హాల్ ఒకటి అండ్ ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే మాకున్న సామానికి మాకు సరిపోతుంది ఆ ఒక బెడ్రూమే. సో మా బెడ్రూమ్ వచ్చి లాస్ట్లో ఉంటుంది. మొత్తం ఈ ఫ్లాట్లో 2 బాత్రూమ్స్ ఉంటాయండి. బయట ఉన్న వాళ్ళకి ఇది ఒక బాత్రూమ్ అనమాట. సో ఇది ఒక బాత్రూమ్, ఇంకోటి ఇది చెప్పాను కదా మా బెడ్రూమ్ అని చెప్పి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్ కూడా లాక్డ్ అటాచ్డే. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ణిక టాయ్స్ అన్నీ ఉంటాయి. సో అంటే అక్కడ కనిపించేటట్టు ఉంటే తొందరగా ఎక్కువ తీసేస్తుందని చెప్పి ఇక్కడ హైడ్ చేసేటట్టు ఇక్కడ కొంచెం పెట్టాను అనమాట కార్నర్లో. బట్ ఇక్కడ నుంచి కూడా తీసుకొచ్చి మొత్తం అంతా ఇల్లంతా చేసేస్తుంది. సో ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి. సో బెడ్రూమ్ ఇలా ఉంటుందండి. ఒక బెడ్ ఉంటుంది, ఒక వార్డ్రోబ్ ఉంటుంది అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. సో ఈ బెడ్ వచ్చేసి మా ముగ్గురికి సరిపోతుంది. సో బెడ్ ఇలా ఉంటుంది అండ్ ఈ వార్డ్రోబ్. సో ఇది చాలా పెద్ద వార్డ్రోబ్ అనమాట. దీంట్లో నా డ్రెస్సెస్ ఉంటాయి, పాపవి ఇంకా సంతోష్వి. సో మా ముగ్గురివి ఉంటాయి యాక్చువల్గా ఇది. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ వచ్చేసి పర్ణికవి చిన్నప్పటి నుంచి ఫొటోస్ అనమాట. ఇవి స్టార్టింగ్లో పర్ణికకి నేను ఇక్కడ 8th month అప్పుడు అట్లా అనమాట ఇవన్నీ ఇట్లా ఫిక్స్ చేశాను. ఇక్కడ చాలా కింద ఉండేవి బట్ పర్ణికకి అందుతూ ఉంటాయి కదా, తను ఒక్కొక్కటి తీసేసేది. ఇప్పుడైతే నా డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తాను మీకు. యాక్చువల్గా డ్రెస్సింగ్ టేబుల్ అనేది దానికోసం నేను ఇంకోసారి క్లియర్గా ఒక వీడియో అయితే పెడతానండి. ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ అసలు అది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. సో ఇక్కడైతే ఇవన్నీ నా మేకప్ అనమాట. సో నా మేకప్ అన్నీ ఇక్కడ ఇట్లా ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. సో అన్నీ ఇందులో ఉంటాయి, అన్ని ర్యాక్స్ వైజ్గా ఉంటుంది. సో మనకి ఈజీగా ఉంటుంది కదా అన్ని పెట్టుకోవడానికి అని చెప్పేసి. సో ఇక్కడ పైన ఉంటాయి, ఈజీగా ఉంటాయి ఇవన్నీ తీసుకోవడానికి కూడా. అండ్ ఒక టిష్యూ రోల్, ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పాను నేను, ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కాటన్తో టవల్తో నేను తుడుచుకోను అనమాట. సో టిష్యూస్తో తుడుచుకుంటాను. సో అందుకని చెప్పి ఒక టిష్యూస్ మస్ట్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇవన్నీ నా జ్యువెలరీ అనమాట. సో ఇదంతా నా 1 gram గోల్డ్ జ్యువెలరీ అండి. సో నా దగ్గర జిప్ బ్యాగ్ ఉండేది. ఆ జిప్ బ్యాగ్ ఏమవుతుందంటే జ్యువెలరీ ఎక్కువ కొంటున్న కొద్ది ఆ జిప్ బ్యాగ్ అనేది జిప్ ఊడిపోయింది. సో జిప్ బ్యాగ్ కూడా సరిపోవట్లేదు. అందుకని చెప్పి ఇట్లా బాక్సెస్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలని క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తానండి. సో ఇవన్నీ ఇట్లా ఉంటాయి అనమాట. ఒక బాక్స్ వచ్చేసి ఈ బాక్స్ మొత్తం ఇట్లా ఇయర్ రింగ్స్, ఈ బాక్స్ మొత్తం జ్యువెలరీ, ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక మిర్రర్ అనమాట. అంటే ఈ మిర్రర్ కాకుండా ఇది ఏంటంటే బాగా కనిపిస్తుంది అండ్ దీనికి లైటింగ్ ఉంటుంది. సో దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఛార్జింగ్ ఒక 1 hour పెట్టుకున్నామంటే ఇది మనకి కంటిన్యూస్లీ వాడితే ఒక 3 hours అయినా వస్తుంది. సో లైట్ ఇట్లా వస్తుంది. ఇది నార్మల్ లైట్ అనమాట. అంటే ఇది కొంచెం ఒక మీడియంలో కనిపిస్తుంది. సో ఇది ఎల్లో లైట్. ఇది వచ్చేసి ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ లైటింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏమైనా దగ్గర నుండి చూసుకొని చేసుకోవాలనుకునేటప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. ఇది బాత్రూమ్, ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఫ్లాట్కి ఒక 2 bathrooms ఉంటాయని చెప్పి, ఒకటి బయట ఉంటుంది అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇవన్నీ పర్ణికవి చిన్నప్పుడు ఫొటోస్ అండి. యాక్చువల్గా నేను ఇవన్నీ అంటే చాలా ఫొటోస్ ఇంకా ఇవన్నీ ఉండేవి ఇక్కడ ఈ ప్లేసెస్లో బట్ పర్ణిక ఒక్కొక్కటి తీసేస్తూ ఉండేది. అండ్ ఇదైతే పర్ణిక పుట్టిన వెంటనే ఫోటో అనమాట. ఫస్ట్ పుట్టినప్పుడు ఫోటో ఇది. అండ్ ఇలా చాలా బొద్దుగా ఉండేది, ఇప్పుడు బాగా సన్నగా అయిపోయింది. అండ్ ఇదైతే పర్ణికకి 4 months అప్పుడు అంటే 4 months పిక్ అనమాట పర్ణికది ఇది. అండ్ ఇవి కూడా అంతే, ఇవన్నీ 6 months లోపు పిక్స్ ఇవన్నీ కూడా. ఇది కూడా పర్ణికకి ఇది 11th day, అంటే పర్ణికకి పేరు పెట్టాం కదా నేమ్ సెరమనీ అప్పుడు తీసిన పిక్ అనమాట ఇది. అండ్ ఇది కూడా అంతే 4th monthలో అప్పుడు ఈ ఫోటో ఇది. అండ్ ఇది ఒక 5th month అప్పుడు, ఇది ఫైనల్గా 6th month అప్పుడు. ఈ ఫోటో తర్వాత ఇంకా మేము మలేషియా వచ్చేసాము. సో అప్పటి నుంచి ఇంకా మలేషియాలో తీసిన పిక్స్ అన్నీను. సో ఇదండి నా హోమ్ టూర్ అయితే. ఇది 3 BHK. సో 3 bedroom ఫ్లాట్ అనమాట. ఇక్కడ చాలామంది ఇండియన్స్ ఉంటారు. చాలా బాగుంటుంది ప్లేస్ కూడా. అండ్ ఇక్కడ దగ్గరలోనే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎవ్రీ థర్స్డే మనకి ఇక్కడ లైక్ ఇండియాలో పెట్టినట్టే సంత పెడతారనమాట, పసరా అంటారు కదా, సో అట్లా పెడుతుంటారు. ఎవ్రీ వీక్ అక్కడ మనం అన్నీ వెళ్ళి తీసుకొని వెజిటేబుల్స్ అవన్నీ అమ్ముతారు. సో అక్కడ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. సో అక్కడ మనకి లేదు అనుకుంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి, సో వాటి దగ్గర కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ బాగానే ఉంటుంది అంతాను. అంటే ఇండియన్స్ ఎక్కువ ఉంటారని కాదు, ఇక్కడ తమిళియన్స్ కూడా ఉంటారు. సో దానివల్ల మనకు అన్నీ ఇక్కడ అంటే మేము ఉండే ఏరియాలో మొత్తం అన్నీ చాలా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్. ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. నా వీడియో ఏది మిస్ కాకుండా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బై బై, సైనింగ్ ఆఫ్ మీ నీలిమా.